వేరు, వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసే పరిస్థితి లేదు. కరుడు కట్టిన కాంగ్రెస్ వాది అంటుంది ఇది తప్పు అని, దేవి దేవతలను అవమానించొద్దని మా శివకుమార్ అన్నని అన్నప్పుడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు వ్యక్తి ఎందుకు మళ్ళా దాన్ని సమర్థించుకుంటూ ఇంకో మాట మాట్లాడము? బీజేపీ వాళ్ళకు డిపాజిట్ రాలే, దాని గురించే ఇది ప్రచారం చేస్తున్నారు అంటే ఇంతకన్నా విడ్డూరమైనటువంటి ఆన్సర్ ఏమైనా ఉందా? జరిగిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆయన తప్పు జరిగిందంటే దానికి గల వివరణ చెప్పండి. అరే నేను అనుకోకుండా జరిగింది, ఇట్లా అనుకున్నా, ఇది జరిగింది, నన్ను ఎవరైనా ఒకవేళ దాన్ని తప్పుగా భావిస్తే క్షమించండి అనేటువంటి వాడు క్షమించడం అనేది అంటే అంతకన్నా అసలు ఎవ్వరికి ఊహించిన విషయం తెలుసా? దాంట్లో గొప్పతనం ఉంటది. క్షమించు అనే దాంట్లో చాలా పెద్ద గొప్పతనం ఉంది. అరే ఎంతో మంది ఈయన ఉన్న అభిమానులు కూడా ఇప్పుడు తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో బీజేపీలు పెడుతున్నారు, మీరు సోషల్ మీడియాలో చూడండి, రేవంత్ రెడ్డి మీద ఎంతో మంది స్పందిస్తున్నారు. వాళ్ళంతా బీజేపీలా? అన్ని పార్టీలకు సంబంధించిన ఉన్నారు కదా. ఇలా నేను చూసిన కాంగ్రెస్ అంటే చాలా వీరాభిమానం ఉండే, ఆయన కూడా పెట్టిండు. అరే ఈడ నేను చెప్తున్నా, పార్టీలకు సంబంధించిన అంశం కాదు. దాన్ని తప్పు పడతా ఉన్నాము. మాలలు వేసుకునేటోళ్ళను అన్నాడు, ఈ మాల వేసుకుంటారు, ఆ మాల వేసుకుంటారు, ఈ మాల. అరే ఇది ఎవరు ఏం చేసుకున్నా మళ్ళా మనం అందరం ఏమంటున్నాం అంటే సకల దేవతలు అంతా ఒకటే అంటున్నాం. మళ్ళా ముక్కోటి దేవతలు ఒకటే, దేవుడి రూపాలు వేరు, ఆయన పేర్లు వేరు, ఆయన మనం చేస్తున్నటువంటి వ్యవహారం వేరు, అంతా సర్వస్వం అంతా ఒకటే అనేటువంటి వాతావరణం హిందువుల సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక మంది హైందవ భక్తులు, అనేక మంది పీఠాధిపతులు, అనేక మంది స్వామీజీలు, అనేక మంది హిందువులందరూ కూడా ఒకటే అంటున్నారు కదా. సర్వమత సమ్మేళనం, హిందువులు అంతా సకల దేవతలు ఒకటే, పేర్లు మాత్రమే వేరే అని అనేక సందర్భాలు చెప్పినాం కదా. మళ్ళీ అట్లాంటప్పుడు మీరు అనే దాంట్లో నేను ఒప్పుకుంటా. మొన్న శంకర్ మఠ్కి వెళ్ళిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. శంకర్ మఠ్కి వెళ్ళి ఆ సాంప్రదాయం ప్రకారం నెత్తిపైన పెట్టుకొని ఒంటి మీద గుడ్డ లేకుండా లుంగి కట్టుకొని వాళ్ళ ఎట్లయితే శంకర్ మఠ్ల ఈ మన విద్యానగర్ దగ్గర శంకర్ మఠ్కి ఆ పూజకు వెళ్ళిండు, పూజా పునస్కారం చేస్తాడు. మరి ఎందుకు ఆ మాట దొర్లిండో మరి నాకు అర్థం కాలే గాని పూజా పునస్కారం చేస్తాడు, భక్తి భావం ఉంది. తిరుపతి కూడా పోయిండు, తిరుపతికి పోతే కూడా మడి కట్టుకున్నట్టే పోయిండు. ఇటు వేములవాడ పోతే కూడా అదే రకంగా ఉండే, యాదగిరి గుట్ట పోతే అట్లానే ఉండే. కానీ అది మాట ఏదో దొర్లింది, ఏదో ఎగ్జాంపుల్ చెప్పడానికి బహుశా అది మిస్ అయిపోయిండు ఆ సారాంశం. కానీ జనరల్ గా అంటే ఏం కాదు. నేను శివకుమార్ నేనేమంటున్నా అంటే సాధారణమైనటువంటి వ్యక్తులు వేరు, ఎవరైతే అత్యుత్తమైనటువంటి పదవులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ సంబంధిత శాఖ మంత్రులు కానీ వాళ్ళ ప్రతి మాట పర్సనల్ అనేది ఉండదు. వాళ్ళకి పర్సనల్ గానీ మేము వ్యవహారం వేరుంటది, నాది నీది అనేటువంటి ఉండదు. వారి ప్రతి అంశాన్ని ప్రభుత్వము వారి అధీనంలో చూసేటువంటి పరిస్థితులే ఉంటాయి. ఆయన ఏ తప్పు చేసినా పార్టీని అంటగడతారు, రాష్ట్రాన్ని అంటగడతారు. ఇవాళ మనం అంటే మీరు నేను మాట్లాడుతున్నాం, అర్థమవుతుంది, మంచి చెడ్డ అనుకున్నాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు రేపు సందర్భం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని ప్రస్తావించినప్పుడు ఎట్లా మాట్లాడతారన్న వాళ్ళు? మొత్తం రాష్ట్రాన్ని తప్పుపడతారు, మొత్తం రాష్ట్రాన్ని. अरे तेलंगाना राज्य में ऐसा हुआ कहते, वहां का मुख्यमंत्री ये बोला कहते, తెలంగాణ में वैसा हुआ ऐसा हुआ అని చెప్పి ఏది పడితే అది మాట్లాడతారు కదనా. అది మొత్తం అప్పుడు రాష్ట్రాన్ని ప్రస్తావిస్తారు. ఇలా మేము పార్టీని మాట్లాడుతున్నాం అంటే అరే కాదు, నిజంగా ఆయన ఆచారాన్ని గౌరవించి మనం మఠంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సాంప్రదాయాన్ని గౌరవించండు, సంతోషపడుతున్నాం. ఆయనే చెప్పిండు ఆ మాట, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని నేను గౌరవించాల్సిన అవసరం వచ్చింది, గౌరవించిన. నేను చొక్కా విడిచేసిన, పాయింట్ విడిచేసిన, లుంగి కట్టుకొని అక్కడ స్వామి దగ్గరకు పోయినా, ఆశీర్వచనం తీసుకున్నాను, ఆయన నోటి ద్వారా ఆయన చెప్పిండు. సంతోషించడం కదా, దాన్ని ఎవరు ఏం మాట్లాడలే కదా, అందరికీ కదా, ఏ మతం కూడా దాన్ని వ్యతిరేకించలే కదా. కానీ ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు వ్యక్తి మాట్లాడిన ప్రతి మాటకి ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ప్రమాదంని చవి చూడాల్సినటువంటి అవసరం ఉంటది, వ్యతిరేకత వస్తుంది. అప్పుడు మొన్న జూబ్లీహిల్స్ లో మాట్లాడింది కూడా వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. ఇవాళ నువ్వు మాట్లాడింది వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది, రేపు ఏం మాట్లాడినా వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది. హిందువుల్ని అవమానించి మాట్లాడడం సమంజసమైన పని కాదు. బహిరంగ ఒకవేళ ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన పూర్తి ఆలోచనతోని ఒక చిన్న మాట కానీ దాన్ని సమర్థించుకుంటూ మళ్ళీ బీజేపీ మీద నిపడం ఎంతవరకు సమంజసం? బీజేపీ వాళ్ళకి డిపాజిట్ రాలే అందుకోసమే ఇట్లా ప్రచారం చేస్తున్నారు. అరే నువ్వు అంటేనే మేము అంటున్నాం కదా. ఎన్నికలు ఎప్పుడు అయిపోయినాయి, అవి రిజల్ట్ ఎప్పుడు వచ్చేసింది, ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఆయన 10 మంది 119 గుంపులు ఆయన కలిసిపోయిండు. ఆయన కలిసిపోయిన తర్వాత ఆయనకు మాకేం సంబంధమే లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయిండు, అది అయిపోయా, మేము మర్చిపోయినాం. జూబ్లీహిల్స్ వాళ్ళు గెలిచిరు, మేము ఓడిపోయినాం, మేము మర్చిపోయినాం. దాన్ని మళ్ళా లేవనెత్తింది ఎవరు? మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. అది సమంజసమైన పని కాదు. బహిరంగంగా క్షమాపణ కోరాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రైట్. రామ్మోహన్